సుందరం మాస్టర్ రివ్యూ. కొన్ని సినిమాలు చూస్తే కోపం వస్తుంది, కొన్ని సినిమాలు చూస్తే ఇరిటేషన్ వస్తుంది, కొన్ని సినిమాలు చూస్తే డిప్రెషన్ వస్తుంది. కానీ వెరీ రేర్లీ మనం ఏదైనా చూస్తే బాధ వేస్తుంది. బాధ పిచ్చండి ఇది. ఎస్, పిచ్చే. సబ్స్క్రిప్షన్స్ పిచ్చ. 160 ఉన్నాం, 200 కొట్టేయాలి అంతే. మీరు చేస్తే అది అయిపోద్ది, మీరు చేస్తూ ఉండండి, నేను చేస్తూ ఉంటాను, ఓడి పని చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. సరే మొదలు పెడదాం. ఇందాక ఎక్కడ బాధ పుట్టింది, బాధ వచ్చింది అనిపించింది కదా. ఎందుకురా బాధ, ఎందుకురా అంటే కొన్నిసార్లు ఒక సినిమా కానీ ఒక ట్రైలర్ కానీ చూసి కొత్తగా ఉంది, చాలా ఐడియా బాగుంది, కోకీగా ఉంది, నచ్చుద్ది, వెళ్దాం, ఎంకరేజ్ చేద్దాం అని వెళ్తాం. థియేటర్లో కూర్చుంటాం, ఆ సినిమా చూస్తుంటే, అలా సినిమా వెళ్తుంటే అరే పాపం కదా, అరే మంచి సినిమా అవ్వాల్సింది కదా, అట్లా ఒక బాధ వేస్తుంది. ఈ సినిమా అదే కేటగిరీకి వస్తుంది. మీకు అర్థమైందా? నాకు అర్థం కాలేదు సార్. అదేనండి నా బాధ. అంటే చాలా కోకీగా చెప్పినట్టు ఎక్సకాలాలు చాలా బాగుంది, ఒక కొత్త కాన్సెప్ట్. అసలు ఒక ఊర్లో ఇంగ్లీష్ ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏదో కొత్తగా ఉంది, వర్కౌట్ అయ్యిద్ది అనుకుంటూ ఉంటాం. కానీ యాజ్ ద మూవీ ప్రోగ్రెసెస్ ఇంకా మనకి చాలా ప్రీచీగా, చాలా స్టేల్ అండ్ చాలా మొనోటనస్ అయిపోద్దండి. ఇంకా క్లైమాక్స్ కూడా చాలా ఫ్లాట్, అసలు అలా అయిపోద్ది అంతే. సో ఏమో నాకైతే వర్కౌట్ అవ్వాల. ముందైతే హర్ష గారి గురించి మాట్లాడాలి. ఎప్పటికైనా అవుద్ది. ఆయన చాలా మంచి యాక్టర్. మంచి ఫేస్లో కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఏ కోపం అయినా బాధ అయినా, మనం ఆల్రెడీ కలర్ ఫోటోలను చూస్తాం, ఏడిపిచ్చేస్తాడు, నవ్విచ్చేస్తాడు, అసలు మామూలుగా కూడా మంచి యాక్టర్ అసలు. మళ్ళీ కుకట్పల్లి అంటే ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి మనం. సో ఎస్, హీఈస్ వెరీ గుడ్ యాక్టర్. మంచి సినిమా పడాలి. ఈ సినిమా అనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. అలానే యాక్ట్రెస్ దివ్య శ్రీపద గారు కూడా ఆమె కూడా అసలు రికగ్నిషన్ వచ్చింది ఆల్రెడీ, మంచి యాక్టర్ అది ఇదని. కానీ పడాలి, ఒక గట్టి సినిమా పడాలి. ఆ సినిమా ఇదే అనుకున్నా కానీ నో, దిస్ ఈజ్ నాట్ ద ఫిలిం ఫర్ హర్. తనకు అంత స్కోప్ లేదు, ఉన్న దాంట్లో ఏదో చేశారనిపించింది. ఈ సినిమాలో షైన్ అయింది ఎవరు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అండి, పేరు రాసుకొచ్చాను ఆగండి, శ్రీచరణ్ పాకాల. కరెక్ట్గా పలికే అనుకుంటున్నాను, సారీ ఒకరు కరెక్ట్గా పలకపోతే. చాలా కొత్తగా, చాలా రిఫ్రెషింగ్గా, చాలా బాగా అనిపించింది మ్యూజిక్. నాకు ఎప్పుడైనా ఈ మ్యూజిక్ ఎప్పుడు గొప్పగా అనిపిస్తుంది అంటే ఒక సీన్ ఎలివేట్ చేయాలి, ఆ మ్యూజిక్ ఎలివేట్ అవ్వకూడదు. చెత్తగా ఉంది కంపారిజన్, బట్ మీకు అర్థమైంది. అలా సినిమాకి ఆ సీన్కి తగ్గట్టు చాలా బాగా అనిపించింది. ఎక్కడో విన్నానే అన్నట్టు దమ్ మసాలా అనిపించలేదు నాకు. ఇంకొక విషయం చెప్పాలి, సినిమా స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఫస్ట్ 30 minutes 20-25 minutes చాలా బాగా వెళ్తుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఎంగేజ్ అవుతారు, ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది, ఆ మిషన్ ఏంటి, ఎయిమ్ ఏంటి, అలా బాగా ఇన్వాల్వ్ అవుతాం. మరి ఇంత బాగా చెప్తున్నావు కదరా, మరి ఏమైందిరా అంటే ఇంకా దాని తర్వాతే అండి 2 hours సినిమాకి నాకు లాగ్ అనిపించింది. నాకు ఫస్ట్ హాఫ్కే ఇప్పుడు వచ్చిందా ఇంటర్వెల్, నేను స్టేజ్లో ఫిక్స్ అయిపోయాను, సినిమా అయిపోతుంది, 2 hours సినిమా, సో ఇంటర్వెల్ బ్రేక్ ఇవ్వట్లేదు అనుకున్నా. నో బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చినప్పుడు షాక్ అయ్యే టైం చూసుకుని గంట, ఇంకో గంట ఉందా అనుకున్నా. అంత లాగ్ అనిపించిందండి సినిమా. సో బేసిక్గా సినిమా ఒక ఫ్లోలో వెళ్తుంది. సినిమా ఇలానే వెళ్ళాలని రూల్ లేదు. సో ఒక మిషన్, ఒక ఎయిమ్తో వెళ్తాడు, ఏదో మిషన్ జరుగుతుంది, ఏదో కోకి ఊరు ఉంది, ఊరు డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, అదంతా ఉంటుంది. అక్కడే చుట్టూ గుండ్రాలు తిరుగుతూ ఉంటుంది. సో ఆ మిషన్ ఏమైందిరా అంటే పక్కెళ్ళిపోయింది, పక్కెళ్ళి ఆడుకున్నట్టు మిషన్ పక్కెళ్ళిపోయింది. ఆ ఊరి మీదే, ఆ ఊరి డిస్క్రిప్షన్ మీద, ఆ 10 మంది మీదే 2 గంటల సినిమా తీసి మీరు చూడాలి అంటే ఎలా అండి? సో ఈ సినిమాలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా స్పీచ్ చెప్తున్నప్పుడు కానీ, వీడియోలో కానీ, మన వీడియోస్లో కూడా ఇంట్రో కానీ ఏదైనా కొంచెం క్యాచీగా చెప్పడానికి ట్రై చేస్తాం. క్యాచీ ఎందుకంటే 2 ఉంటాయి పదాలు, అటెన్షన్ ఒకటి, ఎంగేజ్మెంట్ ఒకటి. అటెన్షన్ ఇంపార్టెంట్, అటెన్షన్ అంటే తమ్నెల్ లాంటిది. సో తమ్నెల్ చూసి మీరు నొక్కి వెళ్తారు. అలా ఈ సినిమాకి ఆ ఊరు క్వర్కినెస్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ, వీళ్ళేంటి ఇంత రిమోట్ ఐలాండ్లో ఉన్నారు, వీళ్ళకి జనాభాకు సంబంధం లేదు, వాళ్ళు అలా ఉన్నా కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఎలా అవుతుంది, ఏంటి, ఏదో సీక్రెట్ ఉంది ఊర్లో, అది మీకు ఆ తమ్నెల్, మీరు ఇంట్రెస్టెడ్, ఓకే. కానీ ఇప్పుడు వీడియోలో వచ్చేసి నో అని చెప్పి మీకు సొల్లు దొబ్బుతారు అనుకోండి, మీకు చిరాకు దొబ్బుద్ది. అలానే ఈ సినిమాలో కూడా ఆ ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ మిస్ అయింది. తమ్నెల్ బాగుంది, ఎంగేజ్మెంట్ మిస్ అయింది. అర్థమైందా? పోనీ కామెడీ ఏమైనా వర్కౌట్ అయింది, కామెడీ నడిచిద్దా అంటే కామెడీ కూడా ఆగిపోద్దండి ఆఫ్టర్ పాయింట్. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఏదో ట్రై చేశారు వర్కౌట్ అయింది, అసలు ట్రైయే చేయలేదు, కామెడీ ఏముండదు. ఎమోషన్, సీరియస్ ఎమోషన్ కూడా లాస్ట్లో కొంచెం ఉంటుంది, కానీ మధ్యలో అంత ఏదేదో నడుస్తూ ఉంటుంది. ఈవెన్ దివ్య గారితో ఆ లవ్ యాంగిల్ కూడా అసలు అది సింక్ అవ్వాలా, నాకు ఎందుకో అది ఆర్గానిక్గా అనిపించలే. వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు, అక్కడ లవ్ ఉందా, అక్కడ ఫీల్ ఉందా అన్నట్టు నాకైతే ఐ కుడెంట్ రిలేట్. కానీ ఇప్పటికీ అంటారు జనాలు, సో నన్ను సీరియస్గా తీసుకోకండి, ఎందుకంటే ఈ విషయంలో చాలామంది అంటారు బార్బెల్ గారు రాడ్ సింగిల్, అందుకే పేరులోనే బార్బెల్ అని పెట్టుకున్నాడు, వాడంతా రాడ్ సింగిల్ ఆడ అంటారు. బట్ దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. ఇక చెప్పే కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయినాక సెకండ్ హాఫ్ అది చెప్తారు. క్వైట్ సీరియస్లీ అనుకున్నా, ఫస్ట్ హాఫే ఇంత లాగేశాడు, ఇంకా సినిమా అయిపోయింది కదా, ఇంకేముంటుంది ఈ సినిమాలో అనుకున్నా.
అనుకున్నట్టే సెకండ్ హాఫ్ లాగి వదిలి పాడదొబ్బారంటే 2-3 సీక్వెన్స్లు ఉంటాయి. ఆ సీక్వెన్స్లోనే సినిమా అంతా చుట్టేశారనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊర్లో చావు అంటే ఎలా ఉంటుంది, ఆ ఊర్లో క్రికెట్ మ్యాచ్. సో నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అబ్బా వై నేను ఎందుకు కూర్చొని చూడాలి, ఆ ఊరు గురించి నాకెందుకు, ఆ ఊరు గురించి నేను ఎందుకు ఇన్వెస్టెడ్ అవ్వాలి, అది ఎస్టాబ్లిష్ అవ్వాలా. సో నాకు ఆ కుతూహలం ఎక్సైట్మెంట్ లేదు. సో ఆ చూపించడం కూడా ఇంకా మరీ ప్రీచీగా అనిపించిందండి. మీరు మంచి మాటలు చెప్తా ఏది ఎక్కువ చెప్పినా ఈ కాలంలో తప్పే అనుకోండి, మనకి అటెన్షన్ ఉండట్లా. సో చాలా స్మార్ట్గా చెప్పాలి, మనకు అర్థం కావాలి నీతి. ఇప్పుడు కథే నువ్వు చెప్పి, నీతి నువ్వే చెప్పి, సారాంశం నువ్వే చెప్పావు అనుకో, మేమేం చేయడానికి. ఎగ్జాంపుల్ ఒక 12th ఫెయిల్ సినిమా ఉందండి. నేను నా ఒక చిన్న లో పాయింట్లో ఉన్నప్పుడు ఆ సినిమా చూశాను. ఆ సినిమా చూస్తే నీతి మీకే అర్థమవుతుంది, కొంచెం ఇన్స్పిరేషన్ మోటివేషన్ వస్తుంది. నాకైతే వచ్చింది. అది మనం తీసుకోవాలి, అలా చూపించాలి. కానీ ఇక్కడ విడమర్చి చెప్పడం వల్ల, లేకపోతే బేసిక్ పాయింట్స్ వల్ల, ఇది చాలాసార్లు ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్స్ వల్ల ఏమో నాకైతే అంత ఇంట్రెస్ట్ రాలేదు. మళ్ళీ ఆ క్రికెట్ యాంగిల్ కూడా అది ఎక్కడి నుంచి వచ్చిందబ్బా సడన్గా, అదేంటి ఆ సీక్వెన్స్ మొత్తం 10-15 నిమిషాలు ఉంటుంది, ఇంక్లూడింగ్ ద సాంగ్ అనుకుంటా. యువరాజ్ సింగ్ భగత్ సింగ్ యాంగిల్ లేదండి, నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అది కామెడీ ఏదైనా ట్రై చేసినా బాగుండేది, కానీ కొంచెం సీరియస్గా వెళ్ళిపోయేసరికి ఏమో ఐ కుడెంట్ రిలేట్ అట్ ఆల్. నాకు వాళ్ళ ఎక్సైట్మెంట్ నేను ఫీల్ అవ్వలేదు. సో దట్ వే నాకు ఇంకా అక్కడ నుంచి డిస్కనెక్ట్ మొదలవుతా అయిపోయింది. దాని తర్వాత క్లైమాక్స్ సీక్వెన్స్ అండి. క్లైమాక్స్ సీక్వెన్స్ ఇంత ఫ్లాట్ ఈ మధ్య ఎక్కడ చూడలేదు. చాలామంది ఓవర్ ద టాప్ ట్రై చేస్తారు, అది ఫన్నీ అవుతుంది, ట్రై చేసి కామెడీ అయ్యే చూసా, కానీ అసలు ట్రైయే చేయకుండా చాలా ఫ్లాట్గా అయిపోద్ది సినిమా. సో ఈ టైంలో ఇంకా నేను గివప్ ఇచ్చేసాను. ఎందుకంటే నాకు అనిపించింది మేబీ మేకర్స్ కూడా ఇదంతా చూసుకుని అమ్మ లాస్ట్లో గివప్ ఇచ్చేసారా అన్నట్టు చాలా బేసిక్గా అయిపోద్ది. సో బేసిక్గా అవ్వడం తప్పు కాదు, కానీ ఏమో అండి, ఐ థింక్ మూవీ బయటకు వచ్చినప్పుడు మీకు ఒకటి రావాలి, ఆ ఫీల్ పట్టుకుని బయటకు వస్తారు. మీకు సినిమా అంతా చాలా సినిమాలు జిగర్తాండ ఫర్ ఎగ్జాంపుల్, సినిమా అంతా ల్యాగ్ పెట్టి క్లైమాక్స్లో పిర్రలు బెండితే ఏడ్చుకుంటూ బయటికి రావాలి, అట్లుంటుంది. సో ఇక్కడ ఏమో నాకైతే వర్కౌట్ అవ్వలేదు. సో అదే ఇంకా బాధ అవుతుంది. ఏంటంటే ఏం సినిమా చెత్త సినిమా అనలేను, ఒక గుడ్ అటెంప్ట్ గుడ్ స్టోరీ, బట్ అటెంప్ట్కి మనం 100 మార్కులు వేయలేం కదా. సో అదనమాట మన రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ సండే స్పెషల్ షో ఉందన్నమాట, డ్యూన్ అంటే మనకి ఊపు అంతా ఉంది. మీకు ఉందా? అయితే ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ రాయండి కింద. డ్యూన్ 2 సండే వితౌట్ స్పాయర్స్ ఇస్తాను, సంపేద్దాం. ఇంకా ఒక పిచ్ మీటింగ్ రాశాను, అది షూట్ చేసి ఓపిక్గా చేయాలి. సో చూసిన వాళ్ళ పిచ్ మీటింగ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే చేసేస్తాం. మరి కలుద్దామని వచ్చారం. థ్యాంక్ యూ.